9వ శ్లోకము. అధా చిత్తం సమాధాతుం నా శక్నోసి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. అథ అందుచే చిత్తం మనస్సును సమాధాతం స్థిరము చెయ్యుటకు నా శక్నోసి నీవు సమర్థుడవు కానిచో మయి నాపై స్థిరముగా అభ్యాసయోగేన భక్తియుక్త సేవాభ్యాసముతో తతః అప్పుడు మాం నన్ను ఇచ్ఛా కోరికను ఆప్తం పొందుటకు ధనంజయ సంపదను జయించిన ఓ అర్జున, ప్రియమైన ఓ అర్జున, ధనంజయ నీవు స్థిరముగా నాపై మనస్సును లగ్నము చేయ సమర్థుడవు కానిచో భక్తి యోగలోని విధి విధానములను అనుసరించుము. ఆ విధముగా నీవు నన్ను పొందు కోరికను వృద్ధి చేసుకొనుము. భాష్యము. ఈ శ్లోకములో భక్తి యోగకు సంబంధించిన 2 విధానములు సూచించబడినవి. అందులో మొదటిది దివ్య ప్రేమ ద్వారా దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని పట్ల నిజమైన ఆసక్తిని వృద్ధి చేసుకొనిన వారికి అన్వయించబడును. రెండవది దివ్యమైన ప్రేమతో దేవాదిదేవుని పట్ల ఇంకను ఆసక్తిని పెంపొందించుకొనని వారికి అన్వయించబడును. ఈ 2వ తరగతి వారికి వివిధ రకములైన విధి నిర్దేశములు కలవు. చివరకు శ్రీకృష్ణుని పట్ల ఆసక్తి కలుగు స్థితికి మానవుడు కృష్ణానురాగ స్థితి ఉద్ధరించబడుట కొరకై వాటిని అనుసరింపవచ్చును. భక్తి యోగా అనగా ఇంద్రియములను పవిత్రీకరించుట. ప్రస్తుతము భౌతిక స్థితిలో ఇంద్రియములు ఇంద్రియ భోగములో నెలకొని ఉండుట చేత ఎల్లప్పుడూ అపవిత్రములై ఉండును. కానీ భక్తి యోగాభ్యాసముతో ఈ ఇంద్రియములు పవిత్రములగును. అట్టి పవిత్ర స్థితిలో అవి దేవాదిదేవునితో ప్రత్యక్ష సంబంధమును పొందును. ఈ భౌతిక జగత్తులో నేనొక యజమానునకు సేవకునిగా నెలకొని ఉండవచ్చును. నిజమునకు అట్టి యజమానిని నేను నిజమైన ప్రేమతో సేవింపను. కేవలము కొంత ధనమును ఆశించి అతనిని సేవించుదును. అట్లే యజమాని కూడా ప్రేమను కలిగి ఉండడు. అతడు నా నుండి సేవ గ్రహించి కొంత ధనమును చెల్లించును. కనుక ఇక్కడ ప్రేమ అను ప్రశ్నయే ఉదయింపదు. ఏమైనను ఆధ్యాత్మిక జీవితములో మానవుడు శుద్ధ ప్రేమ స్థితికి ఉద్ధరించబడవలెను. ప్రస్తుత ఇంద్రియములతో నిర్వహించబడు భక్తియుక్త సేవాభ్యాసముతోనే అట్టి ప్రేమ ప్రాప్తించును. ప్రస్తుతము ఈ భగవత్ ప్రేమ ప్రతి ఒక్కరి హృదయములలో నిద్రాణమై ఉన్నది. అది హృదయములో అనేక విధములుగా వ్యక్తము చేయబడుతున్నను అదంతయు భౌతిక సంపర్కము చే కలుషితమై ఉండును. కనుకనే హృదయమును మొదట భౌతిక సంపర్కము నుండి శుద్ధిపరచవలెను. దానితో నిద్రాణమైన సహజ కృష్ణ ప్రేమ వెంటనే జాగృతము కాగలదు. అదే అనుసరించవలసినట్టి విధానము. భక్తి యోగలోని సాధన భక్తిని అభ్యసించుట కొరకై మానవుడు నిష్ణాతుడైన ఆధ్యాత్మికాచార్యుని నిర్దేశములో కొన్ని నియమ నిబంధనలను అనుసరించవలెను. భక్తుడు ప్రాతకాలముననే నిద్రలేచి స్నానమాచరించుట, మందిరముకు వెళ్ళి ప్రార్థనలను అర్పించుట, హరే కృష్ణ మహామంత్రమును జపించుట, శ్రీ విగ్రహముల కొరకై పూలను సేకరించుట, వివిధ రకముల భోగ ప్రసాదములను నివేదించి ప్రసాదమును గ్రహించుట వంటి కార్యములను చేయవలెను. ఈ విధముగా అతడు అనుసరించదగిన నియమ నిబంధనలు అనేకము కలవు. అతడు భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతమును శుద్ధ భక్తుల నుండి నిత్యము శ్రవణము చేయవలెను. ఈ విధమైన అభ్యాసము ఎవరినైనాను భగవత్ ప్రేమ స్థితికి ఉద్ధరించగలదు. అప్పుడతడు నిశ్చయముగా భగవద్ధామమును చేరుకోగలడు. ఆధ్యాత్మికాచార్యుని నిర్దేశమును అనుసరించి నియమ నిబంధనలతో ఆచరించబడే భక్తి యోగాభ్యాసము ఎవరినైనాను తప్పక భగవత్ ప్రేమ స్థితికి ఉద్ధరించగలదు. 10వ శ్లోకము. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్యసి. అభ్యాసే అపి అభ్యాసములో కూడా అసమర్థ ఆసక్తుడవు అసి నీవు అయినచో మత్కర్మ నా కర్మలకు పరమః
అంకితుడవు భవాగుము. మత్ అర్థం నా కొరకు, అపి కూడా, కర్మాని కర్మలను, కుర్వన్ చేస్తూ, సిద్ధిం పరిపూర్ణత్వమును, అవాప్యసి నీవు పొందగలవు. నీవు భక్తి యోగ నియమములను అభ్యసింపలేకపోయినచో నా కొరకు కర్మను నరించుటకు యత్నింపుము. ఎందుకనగా నా కొరకు కర్మ చెయ్యుట ద్వారా నీవు పరిపూర్ణత్వమును పొందగలవు. భాష్యము. ఆధ్యాత్మికాచార్యుని నిర్దేశానుసారము భక్తి యోగలోని నియమ నిబంధనలను అభ్యసించలేకపోయినచో దేవాదిదేవుని కొరకు కర్మ చేయుట ద్వారా ఒకరు ఈ పరిపూర్ణ స్థితిని పొందవచ్చును. ఆ కర్మను ఏ విధముగా నిర్వహించవలెనో అట్టి విషయము 11వ అధ్యాయపు 55వ శ్లోకములో ఇదివరకే వివరించబడినది. మానవుడు కృష్ణ చైతన్య ప్రచారోద్యమముకు అనుకూలముగా ఉండవలెను. అట్టి కృష్ణ చైతన్య ప్రచారోద్యమములో నెలకొనినట్టి అనేక భక్తులకు సహాయ సహకారములను అందింపవచ్చు. ఎవరైనను భక్తి యోగకు సంబంధించిన నియమ నిబంధనలను ప్రత్యక్షముగా అభ్యసించలేకపోయినచో వారట్టి ప్రచార కార్యక్రమములకు తోడ్పడవచ్చును. ప్రపంచములోని ప్రతి ఒక్క కార్యముకు కొంత స్థలము, పెట్టుబడి, వ్యవస్థ, పరిశ్రమలనేవి అవసరములు. ఏదేని వ్యాపారముకు స్థలము, పెట్టుబడి, పరిశ్రమ మరియు దానిని నడుపుటకు కార్యనిర్వహణ సంస్థ అవసరమైనట్లే శ్రీకృష్ణుని సేవ కొరకు కూడా అవన్నీ అవసరములగును. కానీ ఆ రెండు కర్మలలో భేదమేమనగా భౌతిక స్థితిలో మానవుడు ఇంద్రియ తృప్తి కొరకై కర్మ చేయును. రెండవ స్థితిలో అదే కర్మను శ్రీకృష్ణుని ప్రీతి కొరకై కర్మ చేయును. అప్పుడు అదే ఆధ్యాత్మిక కర్మ అగును. ఎవరైనను ధనమును అధికముగా కలిగి ఉన్నచో వారు కృష్ణ చైతన్య ప్రచార కార్యక్రమముల కొరకు కార్యాలయ భవనమును గాని మందిరమును గాని నిర్మింపవచ్చును. లేక కృష్ణ సంబంధ విజ్ఞానమును ముద్రించుటకు తోడ్పడవచ్చును. ఇంకను వివిధ రకములైన కృష్ణ పర కర్మలు అనేకము కలవు. మానవుడు అట్టి కర్మలలో ఆసక్తుడై ఉండవలెను. ఎవరైనను తమ కర్మఫలములను పూర్తిగా త్యాగము చెయ్యలేకున్నచో దానిలో కొంత శాతమైనను కృష్ణ చైతన్య ప్రచారము కొరకు త్యాగము చెయ్యవచ్చును. ఈ విధముగా కృష్ణ చైతన్యోద్యమ ప్రచారము కొరకై చేయు ఈ స్వచ్ఛంద సేవ మానవుని క్రమముగా అత్యున్నతమైన భగవత్ ప్రేమ స్థితికి ఉద్ధరించును. అప్పుడు అతడు పరిపూర్ణుడగును. 11వ శ్లోకము. అథైతదప్యాసక్తోసి కర్తుం మధ్యోగమాశ్రితః సర్వకర్మ ఫల త్యాగం తతః కురు యతాత్మవాన్. అధా అయినప్పటికీ ఏతత్ ఇది అపి కూడా ఆసక్తః అసమర్థుడవు అసి అయినచో కర్తం చెయ్యుటకు మత్ యోగం నా భక్తియుక్త సేవను ఆశ్రయించి సర్వకర్మ ఫలత్యాగం సర్వకర్మల ఫలములను విడుచుట తతః పిమ్మట కురు చెయ్యుము యత్ ఆత్మవాన్ ఆత్మస్థితుడవై. ఏమైనను నీవు నా భావనను కలిగి కర్మను చెయ్యుటలో అసమర్థుడవైనచో నీ సర్వ కర్మ ఫలములను విడిచి ఆత్మస్థితుడవుటకు యత్నింపుము. భాష్యము. సాంఘిక కుటుంబ మత సంబంధ పరిస్థితుల చేత లేక ఇతర ఆటంకముల చేత ఎవరైనను కృష్ణ చైతన్య ప్రచారోద్యమ కార్యక్రమములకు తోడ్పడలేకపోవచ్చును. అట్టి కార్యములలో ప్రత్యక్షముగా పాల్గొనినచో కుటుంబ సభ్యుల నుండి ఆటంకములు లేక అనేక ఇతర ఇబ్బందులు గాని ఎదురు కావచ్చును. అట్టి సమస్య ఎదురైనప్పుడు తమ సంచిత కర్మఫలములను ఏదేని ఒక సత్కార్యము కొరకై త్యాగము చేయవచ్చునని ఉపదేశించబడినది. అట్టి విధానములు వైదిక గ్రంథములలో వివరించబడినవి. అనేక రకముల యజ్ఞములు మరియు ప్రత్యేక పుణ్యకార్యముల పూర్వ కర్మల ఫలమంతయు వినియోగించుటకు వీలైన ప్రత్యేక కార్యములు వర్ణనలు అనేకము కలవు.
అట్లు చేయుటచే మానవుడు క్రమముగా జ్ఞానస్థితికి ఉద్ధరించబడవచ్చును. కృష్ణ చైతన్య కార్యములలో ఆసక్తి లేని వ్యక్తి కూడా కొన్నిసార్లు ఏదో ఒక వైద్యాలయముకు లేదా ఇతర సాంఘిక సంస్థకు తాను కష్టపడి ఆర్జించిన దానినంతటినీ దానము చేస్తున్నటను చూడవచ్చును. ఇట్టి దానము కూడా ఇక్కడ సమర్థించబడినది. ఎందుకనగా ఎవరైనను తమ కర్మఫలములను త్యాగము చేయు పద్ధతిని అభ్యసించుట ద్వారా క్రమముగా తమ మనస్సును శుద్ధి చేసుకోగలరు. అట్టి శుద్ధ స్థితిలో అతడు కృష్ణ చైతన్యము అనగా ఏమిటో అవగాహన చేసుకొనును. నిజమునకు కృష్ణ చైతన్యము స్వయముగా మనస్సును శుద్ధి చేయగల సామర్థ్యమును కలిగి ఉండుట చేత అది ఏ ఇతర అనుభవము పైనను ఆధారపడి ఉండదు. కానీ కృష్ణ చైతన్యమును నేరుగా చేపట్టుటలో ఆటంకములు ఏర్పడినచో మానవుడు అట్లు తన కర్మఫలముల నన్నింటినీ త్యాగము చేయుటకు ప్రయత్నింపవచ్చును. కనుక అట్లు సంఘ సేవ, సమాజ సేవ, జాతి సేవ, దేశము కొరకు త్యాగము వంటివి ఆమోదించబడినవి. ఎందుకనగా మానవుడు వాటితో ఏదో ఒక రోజు దేవాదిదేవిని శుద్ధ ప్రేమ యుక్త సేవాస్థితికి రాగలుగును. కనుకనే భగవద్గీత 18:46లో యత ప్రవృత్తిర్భూతానాం శ్రీకృష్ణుడే దివ్య కారణమని తెలియకున్నను దివ్య కారణము కొరకు ఎవరైనను త్యాగము చెయ్యని చేయించినచో అట్టి త్యాగ విధానముతో అతడు శ్రీకృష్ణుడే దివ్య కారణమనే అవగాహనకు క్రమముగా చేరుకోగలడు.